కానీ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎక్కువ మంది రైజ్ చేస్తుంది ఏంటంటే, మీరు కొంతమందిని టార్గెట్ చేశారు, వాళ్ళని మాత్రమే కొడుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చారు. కన్వెన్షన్ కూల్చినప్పుడు ఆ బిల్డింగ్లను ఎందుకు ముట్టుకోవట్లేదు, నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నా కానీ అని ఒక ప్రశ్న ఉంది. అలానే ఓల్డ్ సిటీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజీల గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. 2 పెద్ద వెంచర్లు ఈ కైతలాపూర్లో కానీ బాచుపల్లిలో కానీ బిల్డింగే వచ్చి FTL లో కట్టేశారని చెప్పని నోటీసులు వచ్చినాయి. సో వాటి స్టేటస్ ఏంటి, ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవట్లా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా? రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా సీఎం గారి బ్రదర్కి సంబంధించింది కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినవి కానీ ఇవన్నీ మీరు హోల్డ్ చేస్తున్నారు. వాటి విషయంలో వేరే దృష్టితో చూస్తున్నారు. సామాన్యమైనటువంటి వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. సో ఇది కూడా ఒక దుష్ప్రచారం ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది. మీరు అన్నారు ఏది దుర్గం చెరువు, ఏది తిరుపతి రెడ్డి గారిది, అప్పుడు వారి ఇల్లు ఉన్నదని చెప్పేసి FTL దానికి ఉన్నా కానీ నోటీసులు ఇచ్చారు, చేయలేదు. అసలు నోటీస్ ఇచ్చింది అప్పుడు మాకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా లేదు. ఏది ఆగస్ట్ ఆ టైం. సో అప్పుడు ఇచ్చింది అక్కడ లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అది ఇచ్చింది కూడా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. వీరికి తెలుసు, రఘు గారికి కూడా తెలుసు. సో ఒక బిల్ ఫైల్ అయింది. ఎప్పుడో ఫైల్ అయితే దానికి రెస్పాన్స్ గా అది అప్పుడు బెంచ్ మీదకి వస్తుందనే దాంతో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన నోటీస్. అంతేగాని వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొలగొట్టలేదంటే కనుక వేలాది ఇల్లులు ఉన్నాయి. అన్నింటినీ ఎప్పుడు కూడా అందుకోసం పాలసీ ఇవాల్వ్ అయింది. రిసైడ్ అవుతున్నటువంటి ఇల్లు అంటే ఆల్రెడీ ఎవరైతే కనుక నివాసాలుగా ఉన్న వాటిని చేయట్లేదు అని ఇప్పటికీ అదే చేస్తాం. నివాసాలుగా ఉన్నదాన్ని చేయట్లేదు, పర్మనెంట్ హౌసెస్. సపోజ్ నైట్ వచ్చి ఎవడో షెడ్లు వేసేస్తాడు, చేస్తే తీసేస్తాం, కమర్షియల్ తీసేస్తాం. మీరు అన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ గారిది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అసెంబ్లీలో కూడా చెప్పారు. మనం చూస్తే కనుక ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు అది ఏం చేశారు, అది కాలేజ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిది, అది కాలేజ్ ఏదో ఫాతిమా కాలేజ్ ఏదో ఉన్నది. FTL లో ఉన్న దాన్ని చేయట్లేదంటే అప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఒక కమిటీని అపాయింట్ చేసి ఆ కమిటీ ఇచ్చి అది రిపోర్ట్ ఏమని ఇచ్చారు, అది FTL లేదని ఇచ్చారన్నమాట. దాన్ని ఇప్పుడు మేము డిస్ప్యూట్ చేస్తున్నాం. అది కూడా డిస్ప్యూట్ చేస్తున్నాం, చెక్ చేసి అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి అనేది అన్నింటి కూడా లోతుగా పరిశీలిస్తున్నాం. అంటే దాని వెనకాల లీగల్ ప్రాసెస్ ఆల్రెడీ కోర్టు పరిశీలనలో అయిందన్నమాట. ప్లస్ అది కాలేజ్, అది సపోజ్ కన్వెన్షన్ అయితే ఒక కమర్షియల్ వెంచర్. మీరు మొన్న కూడా ప్రకృతి వాళ్ళది అనే రిసార్ట్స్ అని వాళ్ళు కూడా కన్వెన్షన్ కూలగొట్టారు. అంటే మనం ఎటువంటి దాన్ని స్ట్రక్చర్ని మనం చేస్తున్నాం అనేది అది కూడా చూస్తాం. అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక స్కూళ్ళు చాలా ఉన్నాయి. మల్లారెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి, లేదా ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. కాలేజీల దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా పోతున్నాం. అదే ఒక కన్వెన్షన్ హాల్లో వాళ్ళు ఎవరో కమర్షియల్ బిల్డింగ్ ఉందనుకుంటే దానికి డిఫరెంట్గా అవ్వాలి. సో దీన్ని ఏదంటే అరే దాన్ని కొలగొట్టలేదు, దీన్ని ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది మనం ఇప్పుడు చేయాల్సిన 10,000 వచ్చాయి. నేను 10,000లో మేము ఎన్ని చేయగలుగుతాం? 100, 200, 500, 1000. తక్కిన 9,000 మీరు ఎందుకు చేయలేదని పాయింట్అవుట్ చేస్తాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది.